తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలోని జరిగే కథ ఇది. మల్లన్న బ్రహ్మాజీ బీద రైతు. అప్పు చేసి తనకున్న ఎకరం భూమి పత్తి పండిస్తాడు. అయితే మల్లన్న కొడుకు రాజు నిర్లక్ష్యం వల్ల ఆ పంటంతా వర్షపాతం అయిపోతుంది. దీంతో అప్పు ఇచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా మల్లన్న ఇంటిపై పడతారు. నెల రోజులుగా అప్పు తిరిగి చెల్లించకపోతే పొలాన్ని వేలం వేస్తామని హెచ్చరిస్తారు. దీంతో చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు మల్లన్న. అలా చేస్తే ప్రభుత్వం నుంచి 5 లక్షల బీమా కొంతైనా అప్పు తీరుతుందనుకుంటాడు. అతని నిర్ణయం భార్య సరోజ ఆమెని అడ్డు చెబుతుంది. కావాలంటే ఆ రైతు బీమా డబ్బు కోసం ఇంటి పెద్ద మల్లన్న తండ్రైన రాజయ్య చంపేద్దామని సలహా ఇస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అని మల్లన్న తన భార్య పిల్లలతో కలిసి తండ్రిని చంపడానికి ఎలాంటి ప్రణాళిక రచించారు, అవన్నీ ఫలించాయా లేదా? కథ ఎవరేమైనా రైతన్నల ఆత్మహత్యలు అంశంతో ముడిపడి ఉన్న కథ ఇది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు దీన్ని సిద్ధం చేసుకున్నారు. అలాగని ఇదేమీ పూర్తిగా సీరియస్గా సాగే కథ అయితే కాదు. డార్క్ హ్యూమర్ భావోద్వేగంగా చెప్పే ప్రయత్నం చేశాడు. రైతుల కష్టాన్ని ఓవైపు చూపిస్తూ మరోవైపు డబ్బు అవసరం మనిషితో ఎలాంటి తప్పులు చేస్తుంది, బంధాలను ఎలా బలిపెట్టిస్తుంది చేస్తుంది కళ్ళకు కట్టినట్టు. ఈ చిత్రంలో ప్రధానంగా మల్లన్న తండ్రి చుట్టే తిరుగుతుంది. అతని కుటుంబంలో ఒక్కొక్క పాత్ర పరిచయం చేస్తూనే నిదానంగా కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. అప్పు తీర్చడానికి మామ రాజయ్య చంపుదామన్న మల్లన్న భార్య సలహా ఇవ్వడం కథను మలుపు తిప్పుతుంది. మల్లన్న తన సమస్యను తండ్రి చెప్పిన ఆత్మహత్య చెప్పుకోవడంతో ఒప్పించడంతో ఈ క్రమంలో అతన్ని బలించే మేకలా పోషించడం ప్రేక్షకులకు పట్టాలని జీర్ణించుకోలేకపోవచ్చు. భార్య చెప్పిన మాటలు విని అంత తేలికగా తండ్రిని చంపుకునేందుకు మల్లన్న ఎందుకు సిద్ధపడ్డాడు ఏమాత్రం అర్థం కాదు. మరోవైపు ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పిన రాజయ్య ఆ సంగతి మర్చిపోవడం, ఈ విషయం తేలక అతని చావు కోసం ఎదురుచూస్తూ మల్లన్న అతని భార్య పడే తిప్పలు అక్కడక్కడ నవ్వులు పూయిస్తాయి. సరిగ్గా విరామానికి వచ్చేసరికి మల్లన్న కుటుంబం అంతా కలిసి ఆ ముసలాయనని చంపేందుకు సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఆ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇంకా అక్కడి నుంచి రాజయ్యని చంపేసేందుకు మల్లన్న కుటుంబ సభ్యులు ప్రణాళిక వేసేది, ఇంటి నుంచి ముసలాయన ఎలా తప్పించుకున్నాడు అనేది కోణంలో సాగుతుంది. ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి. ఇక ఈ మధ్యలో మల్లన్న పిల్లలు ప్రేమ కథలు కథనంగా స్పీడ్ బ్రేకర్లా అడ్డుతగులుతుంది. ఒక కథ ఆరంభం నుంచి సాగుతున్న బంగారం విగ్రహం ఎపిసోడ్ ఆఖరికి ఏమవుతుంది? ప్రేక్షకులకు ముందు ఊహించుకున్న క్లైమాక్స్కు దర్శకుడు చాలా సింపుల్గా తీర్చిదిద్దుకున్నాడు. కానీ ఆ ముగింపు అందరినీ సంతృప్తిపరచలేకపోయింది. బ్రహ్మాజీ పేద రైతుగా ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంది. సరోజ ఆమెని పాత్ర అందరినీ ఆలోచిస్తుంది. రాజయ్య పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి అమాయకత్వం, సహజమైన నటన ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. మణి, ధన్య, శ్రీనివాస్, ఆదవరాల రచ్చరవి, గంగవ్వ తదితరుల పాత్రలు కథకు తగ్గట్టు పరిధిమేరకు ఉంటాయి. దర్శకుడు ఈ కథలోని చాలా సహజమైన తెరపై చూపిస్తాడు. ఎందుకు అన్న కథలో కొంతదనాన్ని, కొత్త రైతుల కష్టాన్ని, వాళ్ళ ఆత్మహత్యకు గల కారణాలని వాస్తవం దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో వాతావరణాన్ని సహజంగా చూపించారు. దుర్గం సంగీతం, పాటలు కథలో భాగమయ్యాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు కుదిరాయి.